సమస్యలు ఉంటే తనకు చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లోని రాజగోపాల్ నగర్ అసోసియేషన్లో రంగనాథ్ పర్యటించారు. అసోసియేషన్లోని బాధితుల ప్లాట్ల సమస్యలు వినేందుకు వచ్చిన కమిషనర్ రంగనాథ్ స్థానిక హైకోర్టు న్యాయవాది ముఖంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖంపై అతి తెలివి చూపించొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా లీగాలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. 2 వారాల్లో లోతుగా పరిశీలించి ఇరు వర్గాలు చెప్పింది వింటామన్నారు రంగనాథ్. అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఎన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పక ఒక 1-2 మంత్స్లోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం. అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి దీంట్లో ఎందుకంటే ఈ లేఅవుట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు. ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు, ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట. అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా 100% చేస్తుంది. ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం. ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది. ఒక 2-3 వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రమైన చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా